అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బెండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. మీకు ఇదివరకే వీడియోలో చెప్పాను నేను, మరి ఏ విధంగా అనుకోవద్దండి. పని వాళ్ళు అయితే ఉన్నారు, కాకపోతే ఈ విధంగా కట్ చేయడం, కొంచెం సర్వీస్ చేయడం నాకు ఇష్టం. అందుకే నేను ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని నేను కూరగాయల కటింగ్కి అయితే తీసుకుంటాను. పిల్లలు ఎలాంటివి తింటున్నారు ఏమి అనేది చూసుకోవాలి. కాబట్టి నా చేతులతో ఈ విధంగా కూరగాయలు కట్ చేయడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. 10 మంది పిల్లలు తినడానికి సేవ చేయడం తప్పేం లేదు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నా మనసు ఏం చెప్తే నేను అది చేస్తాను. ప్రతిరోజు కూడా నేను ఈ విధంగా కూరగాయలు అయితే కట్ చేస్తాను. అందులో తప్పు అయితే లేదు, అందుకనేసి చెప్తున్నాను. మనం 10 మంది పిల్లలకు సేవ చేసి వాళ్ళు తినే భోజనానికి హెల్ప్ చేస్తే అది తప్పేమీ కాదు. ప్రిస్టేజ్కి ఎలాంటి లోటు లేదు. కొంత సమయాన్ని అయితే నేను ఈ విధంగా కూరగాయల కటింగ్కి అయితే చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియచేయండి. ఎందుకంటే వ్యూవర్స్ యొక్క అభిప్రాయం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మంచిదేనో అంటారా, లేకపోతే నీకెందుకు అంటారా చెప్పండి. చూడండి, ఇక్కడ ఇక్కడ వచ్చింది వంట ఆమె తీసుకుపోతుంది వండడానికి. కట్ చేసినవన్నీ ఆమె తీసుకెళ్తుందన్నమాట. తప్పేం లేదు కదండి పని చేయడంలో. ఈ మనిషి ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు, కానీ పని అనేది ఎప్పటికీ ఉంటుంది. మంచిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకో నాకు ఈ విధంగా పిల్లల ఫుడ్ విషయంలో ప్రతి చోట చూసుకోవడం నాకు ఇష్టం. అందుకే నేను నేనే స్వయంగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటాను. ప్రతిరోజు కూడా వాళ్ళు ఎలాంటివి వండుతున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా నేనైతే తప్పకుండా ప్రతిరోజు కూడా గమనిస్తాను. అది నాకు ఒక హాబీలాగా పెట్టేసుకున్నాను. మిడ్ డే మీల్స్ ఇస్తున్నప్పటి నుంచి కూడా ఈ విధంగా. ఇంకా ఆమె బెండకాయలు అయితే వండుతూ ఉంది, బీరకాయలు అయితే వండుతున్నారు. అది కూడా వీడియో తీశాను. పిల్లలకు వడ్డిచ్చేది కూడా వీడియో తీశాను. చూడండి, ఈ విధంగా అన్నము, క్యాబేజీ కూర, బీరకాయ తాలింపు, మజ్జిగి, ఈ విధంగా అందరూ కూర్చొని వడ్డిస్తున్నారు. చూడండి, ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు రెడీగా. అందరికీ వడ్డీ తీసుకెళ్ళుకొని వాళ్ళు కూర్చొని అయితే తింటారు. ఇదే అండి. చూడండి, 4 రకాలు పట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు వరుసగా వాళ్ళకి కావాల్సినవి తీసుకు